వాడొక్క ఇది 15వ టోర్నమెంట్ అండి, ఇది స్టేట్ టోర్నమెంట్. సో మీ అందరికీ తెలుసు, రెగ్యులర్గా టోర్నమెంట్స్ జరుగుతూనే ఉన్నాయి, నేషనల్ జరుగుతున్నాయి, ఇంటర్నేషనల్ జరుగుతున్నాయి, ఏషియన్ జరుగుతున్నాయి. సో అన్నిట్లో వాడకాయ ముందుకు వెళ్తుంది చాలా స్పీడ్గా. అండ్ దానికి ముఖ్యంగా సీనియర్ కరాటే మాస్టర్ సతీష్కి మనం కంగ్రాచులేట్ చేయాలి. అండ్ ఈ మధ్య కొన్ని హై టెక్నికల్గా బెనిఫిట్స్ రావాలని చెప్పి జపాన్ మాస్టర్స్తో కూడా కొన్ని డిస్కషన్ జరిగి బహుశా ఈ 2-3 monthsలోనే కొందరు జపాన్కి వెళ్ళడం, ఇయర్ ఎండ్లో కూడా కొందరు జపాన్కి వెళ్ళడం ట్రైనింగ్ కోసం, జెన్యున్ ట్రైనింగ్ కోసం. సో ఆయన ముఖ్యంగా నేను ఆయన కంగ్రాచులేట్ చేస్తున్నానండి. అండ్ ఈరోజు మరి వచ్చిన గెస్టులు అందరూ ఉన్నారంటే నేను మళ్ళీ అందరూ పేర్లు చెప్పక్కర్లేదు, టైం చాలా తక్కువ ఉంది. సో ఇక్కడ పొలిటికల్ వాళ్ళు కూడా ఉన్నారు, బిజినెస్ వాళ్ళు కూడా ఉన్నారు, ఆఫీషియల్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. సో ఒకే వేదిక మీద డిఫరెంట్ పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారంటే అది సతీష్ కోసం. సతీష్ ఆయన మంచితనం కోసం, ఆయన ఫ్రెండ్లీనెస్ కోసం, ఆయన చేస్తున్న ఒక కరాటే మార్షల్ ఆర్ట్ మూమెంట్ కోసం వచ్చినారు. సో ముందుగా వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. అండ్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఇన్ మెనీ వేస్ అండి, వాళ్ళు చాలా యాంగిల్స్లో వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంది, దానికి కూడా నేను ధన్యవాదాలు చెప్తాను. ముఖ్యంగా వచ్చా సురేష్ గారు, ఈస్ గివెన్ us this all టు డూ ఇట్. సో ఆయనకి ధన్యవాదాలు చెప్తున్నాను. అట్లా చాలామంది చేస్తున్నారు. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ ఆఫ్ యువర్ టైం అనమాట. సో బేసిక్గా ఒక విషయం అండి, జనరల్గా మనం మాట్లాడేది ఏంటంటే ఆత్మరక్షణ కోసం, ఆరోగ్యం కోసం ఇది అనేది కంపల్సరియస్. మార్షల్ ఆర్ట్ అనేది దానికోసమే. డిసిప్లిన్, లైఫ్లో ఒక డిసిప్లిన్, మనం ఎలా మాట్లాడాలి, ఎలా గౌరవించాలి మిగతా వాళ్ళని, ముఖ్యంగా మహిళల్ని మనం ఎలా గౌరవించాలి, లైఫ్లో కొన్ని ఇబ్బందులు వస్తే ఎలా తట్టుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి, డిప్రెషన్కి, డ్రింక్స్కి ఇలా అలవాటు అవ్వకుండా ఎలా ఉండాలనేది మెయిన్ కాన్సెప్ట్ అనమాట. మార్షల్ ఆర్ట్స్కి మహిళలకి నా రిక్వెస్ట్ ఏంటంటే మీ ప్రొటెక్షన్ కోసం మీరు అందరూ కొంచెం నేర్చుకోండి. ఎందుకంటే తల్లిదండ్రులు చాలా భయపడుతున్నారు, అమ్మాయిలు బయటికి వెళ్ళాలంటే ఎప్పుడు తిరిగి వస్తుంది, రాకపోతే లేట్ అయితే టెన్షన్ వస్తుంది. సో మార్షల్ ఆర్ట్ నేర్చుకుంటే మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ వస్తుంది, వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్ వస్తుంది. సో మార్షల్ ఆర్ట్ నేర్చుకోండి. మీరు విదేశాలకు వెళ్ళాలి, విదేశాలకు వెళ్ళినప్పుడు ఇలాంటి అన్ని గొడవలు జరిగినప్పుడు మీరు ధైర్యంగా ఉండాలి, పరిగెత్తుకొని మీరు రాలేరు, మీరు ఫేస్ చేయాలి. మానసికంగా చాలా బలం ఇస్తుంది తట్టుకోవడానికి, హెల్త్ వైజ్ వెరీ గుడ్ అనమాట. సో నేర్చుకుని అదే మాదిరిగా అందరూ, మహిళలు కాదు అందరూ, చిన్న చిన్న పిల్లల్ని మీరు చూశారు. సో వాళ్ళ తల్లిదండ్రులందరికీ నేను నమస్కారం పెడుతున్నాను. పిల్లల్ని మార్షల్ ఆర్ట్ పంపించారు. సో వాళ్ళకి ఓ డిసిప్లిన్, స్కూల్లో కాలేజీలో నేర్పిస్తున్న డిసిప్లిన్ వేరే, మార్షల్ ఆర్ట్లో నేర్పిస్తున్న డిసిప్లిన్ వేరే. ఇక్కడ హెల్త్ ఏదైతే ఉన్నాయో ఇంప్రూవ్మెంట్, ఎండ్యూరెన్స్, ఇమ్యూనిటీ అన్నీ పెరుగుతాయి. సో వాళ్ళకి ధన్యవాదాలు చెప్తూ ఇదే మాదిరిగా సతీష్ ఇంకా ముందు ఎన్నో టోర్నమెంట్స్ చేస్తూ ఎవరైతే స్పాన్సర్స్ ఉన్నారో, ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళందరికీ నమస్కారం చెప్తూ వాడోకాయని ఒక చాలా హై లెవెల్కి తీసుకెళ్లాలని చెప్పి అల్టిమేట్ జపనీస్ వాళ్ళతో ట్రైనింగ్ తీసుకొని జెన్యున్గా, ఎందుకంటే ఒక బెల్ట్ ఇచ్చేటప్పుడు ఆ వాల్యూ తెలియాలని చెప్పి ఆయన చేస్తున్నారు. ఈ మధ్యనే భరత్ శర్మ గారు మరి కియో చీఫ్ ఆయన చేతుల మీద ఆయన 7th rank తీసుకోవడం జరిగింది. చాలామంది బ్లాక్ బెల్ట్లు ఉన్నారు, కానీ ఎవరు బ్లాక్ బెల్ట్ ఇచ్చారనేది ముఖ్యం, ఎవరి దగ్గర తీసుకున్నారనేది ముఖ్యం. ఆ వాల్యూ అక్కడే ఉంటుంది. బట్ ఇక్కడ సతీష్ ఆయన వెళ్ళి భరత్ శర్మ గారు ఇవ్వడంతో చాలా హై లెవెల్కి ఆయన వెళ్ళారు. ఒక 7th degree అంటే ఒక సీనియారిటీ, ఒక ఎక్స్పీరియన్స్, మెచ్యూరిటీ ఉన్న మాస్టర్ అని చెప్పి అది ఇవ్వడం జరిగింది. సో వారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. అదే మాదిరిగా భరత్ శర్మ గారికి కూడా ధన్యవాదాలు చెప్తూ, సో ఈరోజు ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది. సో మీరందరూ పాత్రికేయ సోదరులు వచ్చి మాకు సపోర్ట్ ఇచ్చినందుకు మీ అందరికీ పేరు ధన్యవాదాలు చెప్తున్నానండి. థ్యాంక్ యూ. జై హింద్ అన్న.